మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా. ఇది నిద్ర ఒక్కదానికే కదా అన్నిట్లకి ఉపయోగపడుతుందండి. సాగినంత కాలం నా అన్నవాడు లేదందుడు, తర్వాత చతికిల బడదుడు. కొంచెంగాన మనకేదన్నా పాజిటివ్‌గా జరిగితే విపరీతమైన అహంకారం, అహంభావం పెరిగిపోతదండి. తేడా వచ్చిందనుకోండి చతికిల పడిపోతాం. అతి నిద్రలోలుడు తెలివిలేని మూర్ఖుడు, అతి నిద్రలోలుడు తెలివిలేని మూర్ఖుడు, మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా. సాగినంత కాలం నా అంతవాడు లేడంటాడా? ఇక్కడ మార్చండి, తాగినంత కాలం నా అన్నవాడు లేదందుడు. మొబైల్ చూసినంత కాలం డోపమైన్ పెరుగుతూనే ఉంటుంది, అనిపిస్తుందండి. రీల్ చూసే కొలది, నెట్‌ఫ్లిక్స్‌లో చూసే కొలది డోపమైన్ పెరుగుతూ ఉంటుంది. మంచి ఊపొచ్చేస్తది. ఆ ఊపు తగ్గిపోతుంది మళ్ళా తిరిగి ఆ కెమికల్స్ తగ్గిపోయిన వెంటనే. అంచేత డోపమైన్ అనేది మత్తు, నిద్ర అనేది ఒక మత్తు, మందు కొట్టడం అనేది ఒక మత్తు, డిజిటల్ అడిక్షన్ అనేది ఒక మత్తు. ఏదైనా సరే ఎంతలో ఉండాలో అంత మితంగా ఉండాలి. భోజనం మితంగా చేయాలి. అలాగే టీవీ మితంగా చూడాలి. మొబైల్ మితంగా చూడాలి. కాసేపు చదువుకోవాలి. కాసేపు వాకింగ్ చేయాలి. అతి అనర్థ హేతువు. అతి సర్వర్థ వర్జ్యతే అంటారు. సో, మీకు కావాల్సిన మంచి కెమికల్స్ ఎలాగొస్తాయో ఆ పనులు మంచి పనులు చేయాలి. ఏ కారణంగా బ్యాడ్ కెమికల్స్ వస్తాయి? కార్టిజోల్స్ రిలీజ్ అవ్వడం, ఎడ్రిలిన్, నారెడ్రిలిన్ ఎక్కువ బ్లడ్‌లో కలిపడాలు, బాడీ అంతా టాక్సిన్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఆట్లికి దూరంగా ఉండాలి. మత్తు అంటే మందు కొట్టడం ఒకటే మత్తు కాదండి. అది మత్తే, మొబైల్ మత్తే, నెట్‌ఫ్లిక్స్ మత్తే, ఈ ఫోర్నోగ్రఫీ మత్తే, మాస్టర్బేషన్ మత్తే. ఏదైనా సరే ఎంతలో ఉండాలో అంతలో ఉండండి. ఉప్పు ఎంత వాడతాం? ఇంత. మొబైల్ ఎలా వాడాలి? ఉప్పులా వాడాలి. అవసరం ఉన్నప్పుడు మాత్రమే మొబైల్ వాడాలి. అవసరం లేకుండా అనవసరానికి ఎంత ఉప్పేస్తే నీ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, బీపీ ప్రాబ్లమ్స్ వస్తాయి, నీ ఆరోగ్యం పడుతుంది. అసలు నువ్వు తినలేవు. ఉప్పుకే అలా ఉంది కదా! మరి మొబైల్ అనేది పెద్ద ప్రాబ్లమా కాదా? నెట్‌ఫ్లిక్స్ అనేది ప్రాబ్లమా కాదా? మాస్టర్బేషన్ అడిక్ట్ అవ్వడం ప్రాబ్లమా కాదా? అతిగా నిద్రపోవడం ప్రాబ్లమా కాదా? An average American spends his half of his యాక్టివిటీస్ ఇన్ 2 టైమ్స్. వన్ ఈజ్ స్లీపింగ్, వన్ ఈజ్ టీవీ వాచింగ్ అని పూర్వకాలం అనేది. ఇప్పుడు ఇండియా అంతా అలాగే తయారైంది. పొదుపుగా ఉండండి. గ్రో హెల్తీ వైస్